రఘునందన మేఘశ్యామా శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ శ్రీరామ భక్త పరిపోషక సార్వభౌమ శ్రీరామచంద్ర చరణౌ శరణం ప్రపద్యే. శ్రీరామ రామ ఆనందధామ సీతామాత మనోభిరామ రణరంగ భీమ సాకేత రామ ఆదర్శమూర్తి హే సార్వభౌమ. మాతా రామో మత్పితా రామభద్రో భ్రాతా రామో మత్సఖా రాఘవేశః సర్వస్వం మే రామచంద్రో దయాళు నాణ్యం దైవం నైవ జానే నజానే. పరమ పవిత్రమైనది పాపలవిత్రమైనటువంటిది ఈ ఒంటిమిట్ట మహాక్షేత్రావతంశం. శ్రీ కోదండరామస్వామి వారు ఇక్కడ ఒకే శిలపై సౌమిత్రి సమేతుడై సీతానాథుడై విరాజిల్లుతూ ఉన్నాడు గనక ఏకశిలాపురిగా ఒంటిమిట్టగా ఈ దివ్యక్షేత్రాన్ని భక్త బృందాలు కీర్తిస్తూ ఉన్నారు. వార్షికంగా ఇక్కడ జరుగుతూ ఉండేటువంటి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈనాడు గరుడ వాహన సేవ. కుంకుమాంకిత వక్షాయ కుందేందుధవళాయ చ విష్ణువాహ నమస్తుభ్యం పక్షిరాజాయ తే నమః. పెరియ తిరువడి అంటే పెద్ద సేవగా ఈ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలలో లెక్కబెట్టేటువంటిది ఏది అంటే ఈ దివ్య సేవనే. గరుడ వాహనం దర్శించడము అంటే సాక్షాత్తు మహావిష్ణువు అయినటువంటి ఆయనను లక్ష్మీదేవత అయినటువంటి సీతమ్మ వారితో ఆదిశేష స్వరూపులైనటువంటి లక్ష్మణస్వామితో దర్శించడమే. ఈ ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలలో ఈ గరుడ వాహన సేవ ఘనమైనది. చుట్టుపక్కల నుంచి ఈ వర్షాతపాన్ని కానీ లేదా మండుటెండ కానీ ఏదైనా కానీ ఏమాత్రం లెక్క చేయకుండా ఇక్కడికి విచ్చేసి నిరతము సేవించేటువంటి వారికి మరి గరుడ వాహన సేవ అంటే మరింత భక్తి. సాక్షాత్తు రాముడంటే ఎవరు? ఇది రామపదే నాసౌ పరం బ్రహ్మాభిధీయతే. పరబ్రహ్మమే రాముడిగా చెప్పబడుతూ ఉంటాడు. అందుకే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అకళంక కళానిధి అయినటువంటి రామచంద్రమూర్తిని శ్రీరామ 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 అనేటువంటి కమ్మని కర్ణరసాయనంతో ఆశ్రయిస్తే మహావిష్ణువు యొక్క అనంత నామములు పలికినట్లు పుణ్యాన్ని పొందుతారు. పరమ రమణీయమైనటువంటి అక్షర నీరాజనం రామ రామ రామస్మరణం. ఆ రామతత్వం, రామనామం, రామచరితం ఈ మూడింటికి కూడా శ్రీరామ రామ రామ అనేటువంటి మాటల్లో ఉపదేశం అందుతూ ఉంటుంది. శ్రీయుక్తంగా రామనామాన్ని 3 సార్లు స్మరిస్తే చాలు 1000 నామాలతో వెలుగుల వేల్పును ధ్యానించినట్లవుతుంది. రామశబ్దానికి ఇంతటి రమణీయత, మహనీయత, కమనీయత ఎలా వచ్చిందో ఋషులు తమ జీవితంలో అనుభవించి చెప్పారు. అందుకే చింతించే యోగేంద్రుల చిత్త సరోజములలో సంతతము నిలచిన సాకారము వింతలుగా మునులెల్ల వెతికి కడే ఎట్టి కాంతులు చెన్నుమీరిన కైవల్య పదము. రాముడు రాఘవుడు రవికులుడితడు భూమిజకు పతి అయిన పురుష నిధానము అన్నారు. ఆ ప్రతిలేని గోపుర ప్రభలు ఒంటిమిట్ట కోదండరాముని యొక్క దేవాలయ ధవళ కాంతులు, ఆ సత్వమూర్తులు అన్నీ కూడా హృదయంలో
సత్వగుణము, రజస్సు, తమస్సు అనేటువంటి త్రిగుణములకు అతీతమైనటువంటి అత్రి మనస్థితిని భక్తులందరికీ కూడా ఈనాడు ప్రసాదిస్తూ ఉన్నాయి. రామభద్రుని యొక్క శీల, శక్తి, సౌందర్యాలను త్రికరణ శుద్ధితో ఆశ్రయించినటువంటి వారందరూ ధన్యులు. త్యాగయ్య, తులసీదాసు, కబీర్ లాంటి ఎందరో మహానుభావులు ఆ రామనామాన్ని జపించి జపించి తరించారు. రామనామమే చాలు, రాము చింతనే చాలు అన్న త్యాగయ్య చిన్న చిన్న మాటల్లో చిరంతన తత్వాన్ని చిలుకకు చెప్పినట్లు చెప్పాడు కదా. రామచరిత మానసాన్ని జనమానసంలో ప్రతిబింబింపజేసిన గోస్వామి తులసీదాసు రామచరిత్ర యొక్క అయోధ్యను ఉద్ధరిస్తే, రామచరిత్ర ఒక్క అయోధ్యను ఉద్ధరిస్తే రామనామం ప్రపంచాన్నంతా తరింపజేస్తున్నది అని ఆ నామ మహిమను లోకానికి చాటి చెప్పినటువంటి ఘనుడు. ఆ దివ్యమైనటువంటి గరుడ వాహనంపై మెల్లిగా గొడుగు కింద స్వామివారు విజయం చేసి మాడవీధులలో భక్తులందరినీ కూడా ఉద్ధరించటానికి సన్నద్ధులవుతూ ఉన్నారు. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాద్ రామాయణాత్మన. లోకోత్తరమైన వేదవాంగ్మయాన్ని లోకసమ్మితమైన రామాయణంగా రూపొందించి మహర్షి వాల్మీకి భక్తకోటిని అనుగ్రహించాడు. ఆ రామకథాగానం చేస్తున్నారు ఆబాల గోపాలం కోలాటాది కళామాధ్యమంగా. ఆ రాముని దివ్య శ్రీచరణాలను ఆశ్రయిద్దాం, తరిద్దాం. రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేనువు నమో నమో. రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేనువు నమో 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 నమో. కౌసల్యానందవర్ధన ఘన దశరథ సుత భాసురయజ్ఞ రక్షక భరతాగ్రజ. కౌసల్యానందవర్ధన ఘన దశరథ సుత భాసురయజ్ఞ రక్షక భరతాగ్రజ. రాసికెక్కు కోదండ రచన విద్యా గురువ రాసికెక్కు కోదండ రచన విద్యా గురువ. వాసితో సురలు నిను వడిమెచ్చేరయ్యా. రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేనువు నమో 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 నమో. మారీచ సుబాహుమర్దన తాటకాంతక దారుణ వీరశేఖర ధర్మపాలక. మారీచ సుబాహుమర్దన తాటకాంతక దారుణ వీరశేఖర ధర్మపాలక. కారుణ్యరత్నాకర కాకాసురవరద కారుణ్యరత్నాకర కాకాసురవరద. సారెకు వేద విధులు జయవెట్టేరయ్యా. రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేనువు నమో 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 నమో.
సీతారమణ రాజశేఖర శిరోమణి భూతలపుట అయోధ్యాపుర నిలయా సీతారమణ రాజశేఖర శిరోమణి భూతలపుట అయోధ్యాపుర నిలయా ఈతల శ్రీ వెంకటాద్రి నిరవైన రాఘవ ఈతల శ్రీ వెంకటాద్రి నిరవైన రాఘవ ఘాతని ప్రతాపమెల్లా కడు నిండేనయ్యా రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేను నమో 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 వందామహే మహేశాన చంద కోదండ ఖండనం జానకీ హృదయానంద చందనం రఘునందనం. రఘుకుల స్వామి సీతా లక్ష్మణ సమేతుడై గజపుష్పమాలికను ధరించి వెల్లగొడుగుల కింద పక్షిరాజైనటువంటి గరుడిని యొక్క పాదములలో పాదాలను ఉంచి ఊరెరిగింపు చేయించుకుంటున్నాడు. రామానుగ్రహం కోసం భక్తులంతా కూడా ఈనాడు పురవీధులలో అత్యుత్సాహంతో పాలు పంచుకుంటూ ఉన్నారు. రామచంద్రుని యొక్క కళ్యాణ గుణములకు వీరంతా దాసులయ్యారు. ప్రతి ఒక్కరూ రామదాసులే. ఉత్సాహంగా కోలాటం చేస్తున్న వారంతా కూడా గుణై దాస్యముపాగత అని లక్ష్మణస్వామి, రామా నీ గుణములకు దాస్యమును నేను చేస్తున్నాను. రాజపరివారంలో వాడైనప్పటికీ కూడా ఎందుకు ఈ లక్ష్మణస్వామి ఇలా దాస్యం చేస్తూ ఉన్నాడు అని ఆంజనేయ స్వామి వారికి అనుమానం వచ్చి ప్రశ్నిస్తే రామచంద్రునిలో ఉండేటువంటి కళ్యాణ గుణములు ఆయన సోదరుడుగా నన్ను ఉంచకుండా అంతకన్నా ఎక్కువ ఉన్నత స్థితికి తీసుకెళ్ళాయి. ఏమిటా స్థితి అంటే ఆయనకు దాస్యత్వమే నేను చేయటానికి నా జీవన పరమావధి అని నిర్ణయించుకున్నాను అని. అంటే ఆ కళ్యాణ గుణధాముడైనటువంటి సీతావల్లభుడైనటువంటి ఆ రాముడు ఎప్పుడూ కూడా మూర్తీభవించినటువంటి ధర్మమే. అందుకే రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పి రాక్షసులు సైతం ఆయన యొక్క సత్యధర్మ పరాయణత్వాన్ని వేనోళ్ళ కొనియాడారు. అటువంటి రాశీభూతమైనటువంటి స్వామి కళ్యాణం అది లోకానికి కళ్యాణం. అందుకే లోక కళ్యాణ హేతురా అని రేపు రాములు వారి కళ్యాణ మహోత్సవాన్ని ఈ ఒంటిమిట్టలో పున్నమ నేపథ్యంలో నిర్వహిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ పున్నమ వెలుగుల్లో రామచంద్ర ప్రభువుకి గొప్పదైనటువంటి కళ్యాణ మహోత్సవం జరగాలి. సీతారాముల్లా ఉండండి అని ఆ దివ్యమైనటువంటి కళ్యాణ మహోత్సవానికి వచ్చినటువంటి మానవ కళ్యాణాల్లో స్మరణ చేస్తూ ఉంటారు. ఎందుకని అనంటే అస్యా దేవ్యా యథారూపం అంగప్రత్యంగ సౌష్ఠవం రామస్య చ యథారూపం తస్యేయమసి తీక్షణ. ఆ సీతారాముల మధ్య ఉండేటువంటి అన్యోన్యానురాగాలు అటువంటివి. అంటే అన్నీ అవే పోలికలు. ఏ అవయవం చూసినా ఆ యొక్క దివ్యమైనటువంటి సాముద్రిక శాస్త్రాన్ని అనుసరించి మహత్వము కలిగినటువంటి వారి లక్షణాలతో ప్రతిబింబిస్తూ ఉంటారు ఒకరికొకరు. కనుక అలాంటి ఆ రామకథని కోలాటాలతో ఎంత చక్కగా పాటలు పాడుతూ ఉన్నారో. గొప్పవాడైనటువంటి మహనీయుడైనటువంటి వావిలి కొలను సుబ్బారావు గారు ఎన్ని రామకీర్తనలు పాడారో. ఆయన ఏదో పాటలు పాడేటువంటి వాడు వాల్మీకి రామాయణాన్ని తెలుగు చేసి ఆంధ్ర వాల్మీకిగా కొనియాడబడ్డాడని కాదు, రామ కళ్యాణాన్ని ఈ క్షేత్రంలో ఉద్ధరించాడు. అందుకే రాములు వారి ఒంటిమిట్ట కోదండరాములు వారి కళ్యాణంలో వాసుదాసు స్వామి పక్షాన కూడా కళ్యాణ రామునికి ఉడుగెర సమర్పించడం జరుగుతుంది. మరి ఆయన సంపన్నుడా, లేకపోతే ఒక రాజన్యుడా, లేకపోతే ఎంతో గొప్ప పారిశ్రామిక సంపద కలిగినటువంటి వాడా? ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి ఆ డబ్బంతా అంటే గోచి పెట్టుకుని ఒక కొబ్బరి చిప్ప చేతిలో పెట్టుకుని ఇది పూర్ణ ఫలము,
ఇది నా హృదయానికి ప్రతిరూపము అనే ఆ కొబ్బరి చిప్పతో ఆయన డబ్బులు తీసుకువచ్చి ఈ రామచంద్రుని యొక్క దేవాలయమునకు పునర్వైభవాన్ని తీసుకొచ్చినటువంటి మహనీయుడు. ఆంధ్ర వాల్మీకి హస్తంబునందు నిలిచి రూప్యములు వేనవేలుగా ప్రోగు చేసి దమ్మిడైనను వానిలో దాచుకొనక ధరణిజాపతికి అర్పించి ధన్యుడైతికి కలదే నీకంటే గొప్ప టెంకాయ చిప్ప అని చెప్పి టెంకాయ చిప్ప శతకంలో ఆ వావిలికొలను సుబ్బారావు గారే చెప్పారు. అంటే ఆ ఘటికాచలంలో ఎక్కడో ఉండేటువంటి ఆయన ఒంటిమెట్టకి రాముడు కలలో కనిపిస్తే దృశ్యతే భగవాన్యస్య స్వప్నే సర్వస్వభావ తస్మిన్నేవ దృఢా భక్తి జాయతే నాత్ర సంశయ. స్వప్నంలో ఏ యొక్క దివ్యమంగళమూర్తి దేవతామూర్తి సాక్షాత్కరిస్తారో ఆ మూర్తి యందు అనన్యమైనటువంటి అనురక్తి కలుగుతుంది. కనుక అలా వావిలికొలను సుబ్బారావు గారి కలలో ఎప్పుడైతే రామచంద్ర ప్రభువు ఒంటిమిట్ట క్షేత్రంలో దివ్యస్వరూపుడు సాక్షాత్కరించాడో రామాజ్ఞగా ఆయన భావించి తాను తనకున్న సర్వస్వము ఆ కోదండరామునికి సమర్పించారు. గోచీ ధరించారు, పాలు పండ్లు ఆహారంగా నియమించుకున్నారు, టెంకాయ చిప్ప పట్టుకున్నారు, కాలినడకతో ఊరూరు తిరుగుతూ బెచ్చమెత్తారు, అంతా రాముడికే సమర్పించారు. అంటే ఆ టెంకాయ చిప్ప ఏ విధంగా అయితే తనలో ఏమీ దాచుకోకుండా ఇస్తోందో దాన్ని ఆయన ప్రశంసించారు. ఆంధ్ర వాల్మీకి హస్తమునందు నిలిచి రూప్యములు వేనవేలుగా ప్రోగు చేసి దమ్మిడైనను వానిలో దాచుకొనక ధరణిజాపతికి అర్పించి ధన్యుడైతి కలది నీకంటే గొప్ప టెంకాయ చిప్ప అని. అది ఎవరికి ప్రతీక అంటే ఆ టెంకాయ చిప్ప ఆయన హృదయం అనేటువంటి వైభవానికి ప్రతీక. ఎవరుంటారు అక్కడ? ఇదిగో సీతా లక్ష్మణ సమేతులైనటువంటి రామచంద్ర ప్రభువు ఈ గరుడ వాహనంపై ఊరేగుతూ ఉంటారు. అందుకే నిరతము అలాంటి గొప్ప భక్తి కలిగినటువంటి వాడు కనుక ఈ క్షేత్రానికి వచ్చి చాలా ఆదర్శవంతమైనటువంటి సేవ చేశాడు. ఎవరిదో ఆయన గొప్ప తహసీల్దార్ గారు లేకపోతే మరొక పదవో వెలగబెడుతూ అక్కడ ఉండేటువంటి ప్రజల సొమ్మును శుల్కంగా గ్రహించి దానికి రాముడు యొక్క వైభవానికి ప్రతీకగా ఆభరణములు చేయించినటువంటి భక్తావతంసుడు కాదు ఆయన. తాను భిక్షాటనం చేసి వచ్చినటువంటి సొమ్మునంతా కూడా ఆ యొక్క అలంకార ప్రియుడైనటువంటి మహావిష్ణు స్వరూపుడైనటువంటి రామచంద్రుడికి, సీతమ్మ వారికి, లక్ష్మణస్వామికి నగలుగా సమర్పించి ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేసి ఆదర్శ మహితంగా దారిదీపంగా నిలిచిపోయినటువంటి మహనీయుడు వావిలికొలను సుబ్బారావు గారు. అటువంటి వాసుదాసు స్వామి వారు మనందరికీ ఎప్పటికీ కూడా ప్రాతస్మరణీయులే. కోదండము బట్టి నిలిచి వేదండోద్ధతిని జగతి వేడుకనేలన్ మాదండ నుండెడు భవత్తాదృశులు ఎవరు ఒంటిమిట్ట దశరథరామా. కోలాటాలతో గొప్పగా ఆ ఒంటిమిట్ట దశరథరాముని యొక్క గొప్పతనాన్నంతా కూడా కొనియాడుతూ ఉన్నారు. కరుణకు ఒక నిలువెత్తు రూపమే రామచంద్ర ప్రభు. అందుకే కరుణావార్థివి నీవని నిరతము నీ పదములంటి నిల్చితిన్ ఎదుటన్ దురితము రోయగ నీకే తరమౌరా ఒంటిమిట్ట దశరథరామా. మా పాపము ఎంత భయంకరమైందంటే నీ చేతిలో నువ్వు పట్టుకున్నటువంటి రామబాణం, తిరుగులేనటువంటి రామబాణం వేస్తే తప్పించిపోయేంతటి భయంకరమైనటువంటి పాపమయ్యా మాది. కాబట్టి ఓ ఒంటిమిట్ట రఘురామ మా పాపములను కొట్టవయ్యా. ఎలా అయితే ఆనాడు అక్షయ్యం మధుహంతారం జానామిత్వాం సురేశ్వరం అని నీకు మంగళాశాసనం చేశాడో పరశురాముడు ఆయన తపోలోకాలను కొట్టేవే, అలాగా మా పాపపు లోకాలను కొట్టు, అప్పుడు నువ్వు గొప్పవాడివి. ఎందుకు కొట్టవు? పువ్వులపై కాసిని పొరి మండ్లపై కాసిని ఆవెల వెన్నెలకేమి హాని వచ్చినా వెన్నెల పూలపైన ప్రసరిస్తోంది. సుకుమారమైన పూలపైనే కాదు, కఠినమైనటువంటి చాలా రక్తాన్ని కూడా ఎదుటి జీవుడికి బయటికి రప్పించేటువంటి ముళ్ళపైన కూడా అది ప్రసరిస్తుంది.
కనుక అలా వెన్నెలకి ఎలా అయితే తారతమ్యములు లేవో రామచంద్ర, నీవు కూడా మాకు అటువంటి కటాక్షాన్ని పంచవయ్యా అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఒక బాణము సతియునొకటి, ఒక మాట యుగల్గు దొరవు ఓ రఘువీర, సకలము నీయానమెతగు ఈ తకపికలా ఒంటిమిట్ట దశరథరామ. మా వంటి పాపాత్ముల్ని రక్షించాలా వద్దా అని గరుడ గమనమైనటువంటి నీవు ఎప్పుడూ కూడా భావించకూడదు. ఎందుకంటే ఒక బాణము, ఒక ధర్మపత్ని, ఒకే మాట అని చెప్పి నువ్వు లోకమంతా నీ యొక్క చరిత్ర చేత ప్రకటించుకున్నటువంటి వాడివి. కనుక నువ్వు నీ బాణాన్ని బట్టి ఎదురుకుండా నిలిచినటువంటి మా పాపములను కొట్టకపోతే నీ యొక్క బాణమునకు 14,000 రాక్షసులను చంపిన దానికన్నా ఎక్కువ ప్రయోజనము చేకూరదు. ఎందుకంటే జనస్థానాన్ని హతస్థానంగా మార్చావు. అది కేవలం చాలా తక్కువ సమయంలో చేసావు నువ్వు. అటువంటి నీవు మరి మా పాపములనేటువంటి వాటిని దగ్ధం చేసినప్పుడే కదా గొప్ప ప్రతాపశాలు అని మేము చెప్తాం, మేము నిన్ను కీర్తిస్తాం. శ్రీరామ అన కూలును ఘోరార్తి భయద మహాఘ కోష్టములవనిన్ కారాకులు రాలు నటుల ధారాళముగా ఒంటిమిట్ట దశరథరామా. అయినా నీ బాణప్రహారం మా మీద ఎందుకయ్యా? అవసరం లేదు. మా పాపాలపైన నీ బాణం విలువైనది వేయ అవసరం లేదు. కేవలము ఈ పండుటాకుల్లా రాలిపోతాయి. నీ నామామృతాన్ని మేము జపిస్తే చాలు ఈ ఉత్సవంలో. ఉత్సూతే హర్షం ఇత్యేష ఉత్సవ పరికీర్తిత అన్నారు కనుక రామ, నీ నామాన్ని ఆశ్రయించి నీ పాదాలను ఆశ్రయిస్తున్నాం. మమ్మల్ని సంసార సముద్రం నుంచి ఉద్ధరించు, ధన్యులమవుతాం అని ప్రార్థించి తరిస్తూ ఉన్నారు భక్త బృందాలు. రామచంద్రుడితడు రఘువీరుడు, రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు. గౌతము భార్యా పాలిటి కామధేను వితడు, ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము. గౌతము భార్యా పాలిటి కామధేను వితడు, ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము. సీతాదేవి పాలిటి చింతామణి ఇతడు, సీతాదేవి పాలిటి చింతామణి ఇతడు, ఈతడు దాసుల పాలి ఇహ పరదైవము. రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు. పరగ సుగ్రీవు పాలి పరమ బంధుడితడు, పరగ సుగ్రీవు పాలి పరమ బంధుడితడు, సరి హనుమంతు పాలి సామ్రాజ్యము. నిరతి విభీషణు పాలి నిధానము, నిరతి విభీషణు పాలి నిధానము. గరిమ
రఘుపాలి ఘన పారిజాతము రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు తలప శబరి పాలి తత్వపు రహస్యము గుని పాలి ఆది మూలము తలప శబరి పాలి తత్వపు రహస్యము అలరి గుహుని పాలి ఆది మూలము కలడన్న వారి పాలి కన్నులెదుటే మూరితి కలడన్న వారి పాలి కన్నులెదుటే మూరితి వెలయ శ్రీ వెంకటాద్రి విభుడీతడు రామచంద్రుడితడు రఘువీరుడు రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు కామిత దశాననం దాశరథిः సభూయః చిత్వా శిరాంస్యేకశరేణ వీరः లంకాం దదౌ యశ్చ విభీషణాయ తం రామభద్రం శరణం ప్రపద్యే. మహానుభావుడు ఒక్క బాణంతో దశాననుడైనటువంటి రావణాసురుణ్ణి లోకకంటకుణ్ణి సంహరించి ముల్లోకాలకి మంగళాలు చేసినటువంటి ఆ ఒంటిమిట్ట కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో వైభవం అంతా ఇంతా కాదు. ఘనమైన గరుడ సేవలో అద్భుతంగా పాలు పంచుకుంటూ ఉన్నారు. రామచంద్ర ప్రభు యొక్క గుణగణములన్నిటినీ కూడా స్మరిస్తూ ఉన్నారు. కథంచిత్ ఉపకారేణ కృతేనైకేన తుష్యతి నస్మరత్యపకారాణం శతమప్యాత్మవత్తయా. రామచంద్ర ప్రభు ఎటువంటి వాడు అంటే ఏదో విధంగా అంటే తన యొక్క ప్రయత్నము పెద్దది పెట్టో చిన్నది పెట్టో మరో రకంగానో ఎలా చేసినా ఉపకారం చేశాడే అని చెప్పి సంతృప్తిని చెంది 100 అపకారాలు చేసిన ప్రశస్తమైన మనస్సు కలిగినటువంటి వాడు అవటం వలన వాటిని స్మరించడు. మామూలుగా లోకంలో మనకి 100 ఉపకారాలు చేసినా ఏదైనా చిన్న పని మనకి మనస్సు కష్టం కలిగించేది చేస్తే వారి పట్ల వైమనస్యంతో ఉండడం సహజం. కానీ రామచంద్రుడు చూడండి, దయాసింధు. ఆయన శతమపి అంటే శతం అనంతం భవతి అంటారు కదా. కనుక ఎన్ని అపరాధాలనైనా కూడా ఒక్క మంచి పని చేస్తే వాడిని పరిరక్షించి ఎప్పటికో అప్పటికి తండ్రి ఎలా అయితే కొడుకు సన్మార్గంలోకి వెడతాడు అని చెప్పి అలా ఎదురు చూస్తూ ఉంటాడో అలా ధర్మ మార్గంలో వెళ్ళాలి అని ఆకాంక్షించేటువంటి ఆ తండ్రి వలె రక్షణనిచ్చేటువంటి వాడు కనుక, పితృహృదయుడు కనుక ఆ రామచంద్ర ప్రభువుకి ఇంత వైభవంగా ఈ ఒంటిమిట్టలో దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి గరుడ సేవల నిర్వహింపబడుతోంది. అమృతోత్పాదనే దైత్యాన్ ఘ్నతో వజ్రధరస్య యత్ అదితిర్మంగళం ప్రాదాత్ తత్తే భవతు మంగళం. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందీవరస్యామో హృదయస్థో జనార్దనః. మంగళములకే మంగళాన్ని ఇవ్వగలిగినటువంటి ఆ కళ్యాణ కోదండరామస్వామి వారికి గరుడ గమనుడైనటువంటి జగద్రక్షణ దీక్షితుడైనటువంటి దేవదేవుడికి ఆనందకర కర్పూర నీరాజనాన్ని ఆ శేషహారతిని పెరియ తిరువడి పెద్ద సేవ చేసేటువంటి వాడైనటువంటి గరుడాళ్వార్లకి సమర్పిస్తూ ఉన్నారు. ఏతదఖిలంబునకు తానీశ్వరుడై సకల భూతములలో ఉండేటువంటి రామచంద్ర ప్రభువు గొప్ప అద్భుతమైనటువంటి అనుగ్రహాన్ని
ఆ ఆనంద కర్పూర నీరాజనాన్ని అందుకునేటువంటి భక్తులకు కటాక్షిస్తూ ఉన్నారు. అనురూప సవైనాథ లక్ష్మీవాన్ లక్ష్మణాగ్రజ త్రైలోక్యమపి నాథేన ఏన స్యాన్నాథవత్తరం. రామచంద్ర ప్రభు ఎప్పుడూ కూడా మన హృదయ పట్టాభిషేకానికి అనురూపమైనటువంటి వాడే. ఆయనను మనం ఎప్పుడూ కూడా హృదయ సింహాసనంపై ఉంచుకోవాలి. లక్ష్మీయుతుడు, లక్ష్మణాగ్రజుడు ఆయన, ముల్లోకాలకు నాథుడైనటువంటి ఆయన మనకెప్పుడూ కూడా ఆర్త్రాణ పరాయణుడిగా ఉంటాడు. కనుక దాసభూత స్వతస్సర్వే హ్యాత్మానః పరమాత్మానః. అలాగా మనం ఎప్పుడూ కూడా దాసభూతమే అయినటువంటి మనోవృత్తితో రామచంద్ర ప్రభువు ముందుకు వెళ్ళి నిలవాలి. ఎందుకంటే గొప్పవాడు ఆ రామభద్రుడు. అందుకే ఆయనను అయోధ్య ప్రజలంతా కూడా కోరుకున్నారు. ఇచ్ఛామోహి మహాబాహుం రఘువీరం మహాబలం గజేన మహతాయాంత్రం రామం ఛత్రావృతాననం. ఎప్పుడూ కూడా ఆ రఘువీరుణ్ణి, మహాబలుణ్ణి, దివ్యమైనటువంటి ఆ ఛత్రములతో ఆవృతమైనటువంటి మనోహర స్వరూపుణ్ణి మేము మా యొక్క హృదయ సింహాసనంపై ఉంచుకోవాలి అని చెప్పి కోరుకుంటూ ఉండాలి. అప్పుడే మనకు అభ్యుదయం కలుగుతుంది. మహాబాహుం బాహుఛాయాం అవష్టభ్య. ఆయన బాహుఛాయలో మనం నిర్భయంగా ఉండగలం. ఎవరా బాహు అంటే రామస్య దక్షిణో బాహు లక్ష్మణస్వామి. అంటే రాముని చేత రక్షించబడేటువంటి వాళ్ళ అందరికీ కూడా శేషుని యొక్క అనుగ్రహం ఉంటుంది. దివ్యమైనటువంటి ఉడిపి పంచవాద్య బృంద గోష్ఠిని భక్త బృందాలు శ్రవణానందంగా వింటూ ఉన్నారు. అన్నీ కూడా ఓం రామ్ రామాయ నమః అనే దివ్య ధ్వనినే అందిస్తూ ఉన్నాయి. ఇక్కడ వీచే గాలి కావచ్చు, ఇక్కడ కోలాట ధ్వనులు కావచ్చు, సంకీర్తనలు కావచ్చు, ఒక పుష్పాన్ని చూసి మరందమునకై విజృంభించినటువంటి ద్విరేఫముల్లా ఉత్సాహంగా భక్త హృదయాలు ఉప్పొంగిపోతూ ఉన్నాయట. బహవో నృప కళ్యాణగుణా పుత్రస్య సంతితే అని ఆనాడు అయోధ్య ప్రజలు ఎలా అయితే రామచంద్రుని యొక్క కళ్యాణ గుణములు అనంతములుగా ఉన్నాయని చెప్పి చెప్పుకున్నారో, ఆ కోదండరాముని గుణగణములన్నీ కూడా మనస్సులో స్మరిస్తూ ఉన్నారు. ప్రియవాదీ చ భూతానాం సత్యవాదీ చ రాఘవ బహుశ్రుతానాం వృద్ధానాం బ్రాహ్మణానాం ఉపాసిత. ఆ పరిపూర్ణమైనటువంటి శీలం ఎటువంటిది? ఎందుకు ఇన్ని కర్పూర నీరాజనాల గరుడినిపై ఊరేగుతూ ఉండే స్వామికి అనంటే, ఆయన ప్రియంగాను సత్యంగా పలికేటువంటి వృద్ధోపసేవి. ఆ స్వామి మధుర భాషి. ఆ స్వామి నోరు విప్పితే గ్రీష్మ తప్తమైన నేల మీద చల్లని చిరుజల్లు కురిసినట్టుగా మన మనస్సు ఉప్పొంగిపోతుంది. తేనె సోనలు జాలువారుతున్నట్లుగా ఆ దివ్యమైన అమృతోపమానమైనటువంటి ఆయన యొక్క దృక్కులు కానీ మాటలు కానీ ఉంటాయి. ఇప్పుడు కూడా అనుగ్రహించేటువంటి మాటలే ఉంటాయి. రామో ద్విర్నాభిభాషతే. సత్యము హితము అయినటువంటివే రామచంద్రుడు పలుకుతాడు. కనుక అటువంటి రామచంద్ర ప్రభువుని ఎప్పుడూ కూడా మనం ఆరాధిస్తూనే ఉండాలి. తం చంద్రమివ పుష్యేణ యుక్తం. పుష్యమీ నక్షత్రంతో కూడిన చంద్రునిలా ఆ పురుష పుంగవుడైనటువంటి రామచంద్రుడు మన హృదయ సింహాసనంలో అభిషేకించబడుతూ ఉండాలి ఎప్పుడూ కూడా. ఎందుకంటే మనం ఈ చైత్రమాసం చాలా శ్రీమంతమైంది అని మనం తెలుసుకుంటున్నాం. చైత్ర శ్రీమానయం మాస పుణ్య పుష్పితకానన. కాబట్టి ఎప్పుడూ కూడా లతలన్నీ ఈ చైత్రమాసంలో చక్కగా అవి విరాజిల్లుతూ ఉంటాయి, హరితభరితంగా ఉంటాయి. మన హృదయాన్ని కూడా హరితభరితం చేసుకోవాలంటే చైత్రమాసంలో ప్రభవించినటువంటి రామచంద్రునికి మన హృదయ పట్టాభిషేకం చేసుకోవాలి. ఆ రోజు యవ్వరాజ్యాభిషేకం అంటేనే పొంగిపోయారు. మనం మహారాజ్యాభిషేకం చేసుకోవాలి. చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయతే నమః అని చెప్పి
ఆ దివ్య భావన కలిగినటువంటి ఈ కళాకారులు తమ ఊపిరినంతా కూడా రామమయమైనటువంటి గీతముగా వారు వెలికి మంగళవాద్య ధ్వనుల ద్వారా వినిపింపజేస్తూ ఉన్నారు. షహనాయిలు కానీ ఇతరమైనటువంటి వాద్యగోష్ఠులు కానీ అన్నీ స్వామికి శ్రవణానందాన్ని కలిగిస్తాయి. ఎందుకంటే స్వామి నాహం వసామి వైకుంఠే నయోగి హృదయే రవౌ మద్భక్తా ఎత్ర గాయంతి తత్ర తిష్ఠామి అని చెప్పి ప్రతిజ్ఞ చేశారు. కనుక మహావిష్ణు స్వరూపుడైనటువంటి ఆ హరి ఊరేగింపులో రామభద్రుడిగా గరుడ వాహనంపై ఊరేగుతూ ఉంటే ఈ వాద్యగోష్ఠి, ఆ కోలాటాది దివ్యమైనటువంటి గీతాలాపనలు అన్నీ రామ వైభవాన్ని లోకానికి చాటుతూ ఉన్నాయి. చంద్రకాంతాననం రామం అతీవ ప్రియదర్శనం రూపౌదార్య గుణై పుంసాం దృష్టి చిత్తాపహారిణం. కనుక చంద్రుని వంటి కాంతి కలిగినటువంటి వాడు. అందుకే యథా ప్రహ్లాదనాథ్ చంద్ర, లోకంలో ఏదైనా ఆహ్లాదం కలిగిస్తే చంద్రుని వలె ఆహ్లాదాన్ని కలిగించేవారు అంటారు. రాముడు కలిగించేవాడు అని అనలే, రామచంద్రుడే అనేశారు. అంటే చంద్రుని యందు ఎలా అయితే ఆహ్లాదకత్వం ఉన్నదో దానికి క్షయం అనేటువంటిది ఉంది. కానీ రామచంద్రునిలో ఆ ఆహ్లాదకత్వానికి ఒకనాడు కూడా యవనిక రాదు. నిత్యానుగ్రహమే అది అనుగ్రహిస్తూ కలిగి ఉంటుంది. కనుక అటువంటి రామచంద్ర ప్రభువుని ఎప్పుడూ కూడా ఆలోచిస్తూ ఉంటారు, ఆదరిస్తూ ఉంటారు, ఆశ్రయిస్తూ ఉంటారు. ఎవరైతే ఆయన్ని కీర్తిస్తూ ఉంటారో వారందరూ కూడా అభ్యుదయాన్ని ఉత్తరోత్తర పొందుతూ ఉంటారు. సహపత్న్యా విశాలాక్ష్య నారాయణముపాగమతు. ఆ యొక్క దివ్యమైనటువంటి రామచంద్ర ప్రభువు ఆ యొక్క విశాలాక్షి అయినటువంటి సీతాలక్ష్మితో నారాయణుడి వల్లే వస్తూ ఉన్నాడు. దాశరథి అని ఎందుకంటారు అనంటే దశమంటే పక్షి. ఆ పక్షిని రథంగా కలిగినటువంటి వాడు రామచంద్రుడు. అందుకే చూడండి, సుమిత్ర చాలా అద్భుతమైనటువంటి సూర్య సమతేజస్సుతో ఉండేటువంటి మాటను సౌమిత్రికి లక్ష్మణస్వామికి ప్రబోధించింది. రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం అయోధ్యాం అటవీం విద్ధి గచ్చతాత యథా సుఖం. ఎంత గొప్ప మాట చూడండి. రామం దశరథం విద్ధి. ఏదో అరణ్యంలో నీకు బెంగ కలిగితే సీతారాముల్ని నన్ను లేదా మీ నాన్నగారైనటువంటి దశరథ చక్రవర్తినో అనుకో, అరణ్యానికి వెళ్ళిపోయానే అని బెంగ పెట్టుకోవద్దు, అరణ్యమే అయోధ్య అనుకో అని కాదు. ఈ మంగళస్వరూపుడైనటువంటి వాడు ఎవరో కాదయ్యా, గరుడ గమనుడైనటువంటి కళ్యాణ స్వరూపుడు. వసీ వదాన్యో గుణవాన్ రుజుశుచి మృదుర్దయాళు మధురస్థిర సమః కృతి కృతజ్ఞస్తు త్వమసి స్వభావత అని స్వభావము చేతనే అన్ని కళ్యాణ గుణములు అనంతముగా కలిగినటువంటి ఆనందకర కర్పూర నీరాజనాలు అందుకునేటువంటి స్వామి ఎవరు? రామం దశరథం విద్ధి. రాముడు దశం అంటే పక్షిరాట్, ఆ గరుక్మంతునిపై విహరించేటువంటి వాడు ఈ రామచంద్రుడు అని చెప్పి తెలుసుకో. మాం విద్ధి జనకాత్మజాం. మా అంటే మా రమా మంగళదేవత ఇందిరా లోకజనని, సాక్షాత్తు మహాలక్ష్మి అమ్మవారే ఈ సీతగా ఇలకు వచ్చారు. కనుక గచ్చతాత యథాసుఖం. ఎందుకని అంటే అయోధ్యాం అటవీం విద్ధి. నువ్వు తెలుసుకోవలసింది ఒకటి ఉన్నదయ్యా లక్ష్మణ. ఎప్పుడూ కూడా నువ్వు అయోధ్యను అడవిగా మారిపోయిందని తెలుసుకో. ఎందుకంటే సీతారాములు ఎక్కడుంటే అదే కదా అయోధ్య. జేతుం అయోధ్య. ఐరమ్మదీయము, అశ్వత్థము, అపరాజితపురము, హిరణ్మయ భవనము మొదలైన పరమ ఆనంద ఆశ్చర్యకర స్థానాలతో విలసిల్లేటువంటి శ్రీవైకుంఠమే అయోధ్య. కనుక అటువంటి అయోధ్యలో ఉండే సీతారాములు, ఆ రామచంద్ర ప్రభు కళ్యాణం రేపు జరగబోతోందని చంద్రుడు సంపూర్ణ కళలతో ఆ నిశీథిలో విరాజిల్లుతూ ఉన్నాడు. ఆ రామచంద్రుడిని ఆశ్రయిద్దాం, తరిద్దాం.
जय रमा हृदयेश जय चित्प्रकाश जय रमा हृदयेश जय चित्प्रकाश जय तरिगोण्डेश जय वेङ्कटेश जय तरिगोण्डेश जय वेङ्कटेश जय रमा हृदयेश जय चित्प्रकाश जय तरिगोण्डेश जय वेङ्कटेश जय रमा हृदयेश जय चित्प्रकाश जय वेङ्कटेश जय वेङ्कटेश जय वेङ्कटेश जय वेङ्कटेश जय रजताद्रीश जय पार्वतीश जय रजताद्रीश जय पार्वतीश जय सर्वभूतेश चन्द्रसङ्काश जय रजताद्रीश जय पार्वतीश जय सर्वभूतेश चन्द्रसङ्काश जय रमा हृदयेश जय चित्प्रकाश जय तरिगोण्डेश जय वेङ्कटेश जय वेङ्कटेश जय वेङ्कटेश जय वेङ्कटेश जय वेङ्कटेश जय निखिलाध्यक्ष जय पङ्कजाक्ष जय निखिलाध्यक्ष जय पङ्कजाक्ष जय दितिसुतशिक्ष जय भक्तरक्ष जय निखिलाध्यक्ष जय पङ्कजाक्ष जय दितिसुतशिक्ष जय भक्तरक्ष जय रमा हृदयेश जय चित्प्रकाश जय तरिगोण्डेश जय वेङ्कटेश जय वेङ्कटेश जय वेङ्कटेश जय वेङ्कटेश जय वेङ्कटेश जय सत्यचारित्र जय भालनेत्रा जय सत्यचारित्र जय भालनेत्रा जय परम पवित्र जय पञ्चवक्त्रा जय सत्यचारित्र जय भालनेत्रा जय परम पवित्र जय पञ्चवक्त्रा जय रमा हृदयेश जय चित्प्रकाश जय तरिगोण्डेश जय वेङ्कटेश जय रमा हृदयेश जय चित्प्रकाश जय रमा हृदयेश जय चित्प्रकाश
प्रकाशा जय वेङ्कटेश స్మేరాతశీసూన సమానకాంతిం సురక్తపద్మప్రభపాదహస్తం ఉన్నిద్రపంకేరుహచారునేత్రం పవిత్రపాణిం శరణం ప్రపద్యే. వికసించిన అగిసె పూలతో సమానమైన కాంతి కలిగి ఎర్రని తామరలను పోలిన పాదములు హస్తములు కలిగి చక్కగా వికసించిన పద్మములను పోలిన నేత్రములు కలిగిన పద్మములు పోలినటువంటి ఆ నేత్ర యుగళములే కలిగినటువంటి లక్ష్మణస్వామితో సీతమ్మ వారితో కోదండధరుడై విలసిల్లుతూ ఉన్నాడు. సహస్రభాను ప్రతిమోపలౌఘ స్ఫురత్కిరీట ప్రవరోత్తమాంగం ప్రవాళముక్త నవరత్నతార హారం హరిం తం శరణం ప్రపద్యే. 1000 సూర్యులకు సమానమైన కాంతిగల మణులచే ప్రకాశిస్తున్న కిరీటాన్ని శిరమున ధరించి పగడములు ముత్యములు నవరత్నములు పొదిగిన నక్షత్రహారాలను ధరించినటువంటి ఆ కోదండధరుడైనటువంటి రామచంద్ర ప్రభువుకి సౌమిత్రి సీతాసమేతుడైనటువంటి గరుడగమనుడైనటువంటి ఆ ఒంటిమిట్ట రఘువీరుడికి శరణాగతి చేస్తూ ఉన్నారు భక్త బృందాలందరూ కూడా. సర్వప్రాణుల యొక్క ఎదగదుల్లో అంతర్యామిగా ఉండేటువంటి ఆత్మారాముడు 14 లోకాలకు ఆయన ప్రభువై ఆ గరుడ వాహనంపై ఊరేగుతూ ఉన్నాడు. ఇతర ఆశ్రయములు లేనటువంటి వాడు శాంతమైన మనస్సుతో ధ్యానింపదగినటువంటి కళ్యాణమూర్తిని పరాత్పరుణ్ణి భక్తులు అలా చకోరాల్లా ఆ రామచంద్రుని కేసి వీక్షిస్తూ ఉన్నారు. దేవాలయ గోపుర ప్రభలను విద్యుద్దీప కాంతులతో విలసిల్లుతూ ఉండేటువంటి ఈ బ్రహ్మోత్సవ శోభను ఈ ఒంటిమిట్ట క్షేత్రంలో చూసి భక్తులు పున్నమనాటి సముద్రము వలె ఉప్పొంగిపోతూ ఉన్నారు. అలాంటి గొప్పవాడైనటువంటి మహానుభావుడైనటువంటి ఆ స్వామిని చూసి నల్లనివాడు పద్మనయనమ్ములవాడు మహాశుగమ్ములన్ విల్లును దాల్చువాడు కడు విప్పగు వక్షమువాడు మేలుపై జల్లెడువాడు నిక్కిన భుజంబులవాడు యశంబు దిక్కులం జల్లెడువాడునైన రఘుసత్తముడీవుత మాకు అభీష్టముల్ అని చెప్పి మాకు అభీష్టాలు ఈ ఏకశిలలో రఘునాయకుడు కోదండరాముడై ఉన్నాడు, ఈయనే ఇవ్వాలి. ఎందుకంటే కలమేఘము వలె నల్లగా ఉండేటువంటి ఆయనే మాకు అనుగ్రహించగలిగినటువంటి దక్షుడు. ఆ పద్మములు బోలినటువంటి ఆయన నేత్రములు ఎప్పుడూ కూడా అలా కరుణతో వర్షిస్తూ ఉంటాయి. చక్కని వక్షస్థలంపై ఆ దివ్యమైనటువంటి వైజయంతి వనమాలికాధరుడు గరుడ వాహనంపై మేము దర్శిస్తూ ఉంటే మమ్మల్ని రక్షించడమే తప్ప అన్య కర్తవ్యాన్ని ఆయన ఎప్పుడూ కూడా పెట్టుకుని ఉండడు. శ్రీమద్భక్త చకోరక సోమ వివేకాభిరామ సుర వినుత గుణస్తోమ నిరలంకృతాసుర రామా సీమంత సీమ రాఘవరామ. ఎంత ఆ రఘుకులంలో ప్రభవించినటువంటి కళ్యాణ గుణమహితుడైనటువంటి రఘుకులరాముణ్ణి కీర్తిస్తే మన నోటికి తృప్తి కలుగుతుంది. ఆ జనకసుత నాథునికి ఉండేటువంటి ఆ గొప్పదనాన్ని ఏ మాటలతో మనం చెప్పగలుగుతాం? ఆయన విఖ్యాతి, ఆ రామచంద్ర నృపాలకు ఉండేటువంటి దయ, అది ఆ రాజీవ సదృశ లోచనుడి యొక్క ఘనత ఎన్ని పద్యముల్లో వర్ణించుకుంటే అది తృప్తి కలుగుతుంది. అందుకే రామదాసు గారు అంటారు కదా, భండన భీముడార్త జన బాంధవుడుజ్వల బాణతూణ కోదండ కళా ప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడగట్టి భేరిక డాండడాండడాండనదమ్ములు అజాండము నిండ మత్త వేదండమునెక్కి చాటెదను దశరథి కరుణాపయోనిధి. కరుణకు సముద్రము వంటి వాడైనటువంటి గరుడ గమనుడైనటువంటి ఆ ఒంటిమిట్ట కోదండరామస్వామి యొక్క కళ్యాణ గుణములు వర్ణించగలిగినటువంటి సామర్థ్యం ఉండేటువంటి వాడెవరు? కనుక ఆ రఘువీరుడు, ఒంటిమిట్ట రఘువీరుడు
గొప్ప అద్భుతమైనటువంటి దివ్య ప్రభావాన్ని కలిగినటువంటి వాడు. పరనారీ కుచకుంభపాళికలపై పాదాబ్జయుగ్మంబుపై కరమూలంబులపై కపోలతటిపై కంఠంబుపై కొప్పుపై పరువుల్ వారెడు నా తలంపులు మిమున్ భావింపగా చేసి సర్వరసాధీశ్వర నను బ్రోవు రఘువీర జానకీ నాయక అని చెప్పి ఆ ఒంటిమిట్ట కోదండరామస్వామి వారిని మనం ఆశ్రయించాలి. అటువంటి స్వామిని మనం మన నేత్రములతో దర్శించి ఆ రాముని యొక్క దివ్య గుణములన్నిటినీ కూడా మనస్సులో ఎప్పుడూ కూడా చెప్పుకుంటూ ఉప్పొంగిపోతూ ఉండాలి. నిగ నిగ మెరయు కిరీటము ధగధగమను పట్టుదట్టి తగిన కటారున్ భుగభుగ వాసన నీకే తగుతగురా ఒంటిమిట్ట దశరథరామా అని చెప్పి ఆ మహానుభావుని యొక్క గొప్పతనాన్ని మనం చెప్పుకోవాలి. అందుకే రఘునాయకాష్టక కర్త అంటారు కదా, మానవతి వినవమ్మ చంద్రుడు మంచి వెన్నెల కాసిని సూనశరముల వెంట మదనుడు సూటిదప్పక ఏసెనే భానుతేజుడు తెలిసి అంతట పంతమున ననుడాసెనే మేనగంధము పూసెనే ఒంటిమిట్ట శ్రీ రఘురాముడు. ఏకశిలాపురాధీశ రఘువీర రామచంద్ర ప్రభు ఒంటిమిట్ట దశరథరామా అని చెప్పి భక్త బృందాలు ఎలుగెత్తి చక్కగా ఆయనను సంకీర్తనం చేస్తూ ఉన్నారు. అనిదంపూర్వంగా ఆయన్ని ఆశ్రయిస్తూ ఉన్నారు. అమలంబై కడుగోప్యమై రుచిరమై ఆనందమై నిత్యమై శ్రమలం బాపెడి శ్రీ తవాత నిభమై సత్యోజ్వలంబైన నీ విమల జ్యోతిపదంబు నాదుమది నువ్విళ్ళూరు గాన్పింపవే రమణ ఏకశిలాపురీష రఘువీర రామచంద్ర ప్రభు. చూడండి, జనవాహిని నేల మీద ఇసగ వేస్తే రాలనట్లుగా ఈనాడు ఒంటిమిట్టకు తరలి వచ్చారు. ఆ వెల్లగొడుగుల కింద రాముడు కోదండధరుడై సౌమిత్రి సీతాసమేతుడై గరుడునిపై ఆయన ఊరేగుతూ ఉంటే చక్కగా ఆశ్రయించాలి. సాక్షాత్తు వైకుంఠనాథుని దర్శనం మనం చేసుకున్నటువంటి ఆ అద్భుతమైనటువంటి పుణ్యం లభిస్తుంది అని చెప్పి కనగ కనగా నీ రూపము వినగ వినగా నీదు పేరు విశ్వంభరలో అనగనగా నీ కథలవి తనరు ముగితికి ఒంటిమిట్ట దశరథరామా. అయ్యా, నీ యొక్క కథలవి ఏమని చెప్పుకోము మేము. ఎంత తృప్తి కలిగిస్తాయి నీ యొక్క దివ్య గాథలన్నీ కూడా. నువ్వు ఆ రోజు స్త్రీ అని సంహరించడానికి తాటకను ధనుర్బాణముతో కొట్టలేక ఒక అడుగు వెనక్కి వేసినటువంటి గొప్ప పుణ్యమూర్తివే. ఎంతమందిని రాక్షసులను నువ్వు మట్టుపెట్టినా కూడా వారి పట్ల నువ్వు మరణాంతాని వైరాణి యథాతవ తథా మమ అని చెప్పి రాక్షసరాజైన రావణుడితో సహా అందరినీ కూడా క్షమించగలిగినటువంటి గొప్ప ధన్యుడివి. కనుక నువ్వెప్పుడూ కూడా మహావిష్ణు స్వరూపుడివే. అందుకే వసుంధరాం దుర్భర దైత్యపీడితాం, ఆ వసుంధర దుర్భరమైనటువంటి దైత్య పీడతో పీడింపబడుతూ ఉంటే నువ్వు ఒకప్పటి ఆ యొక్క వరాహ రూపము వలె భూమిని ఉద్ధరించినటువంటి కళ్యాణ గుణోపేతుడివి. దశాననం దాశరథిస్సభూయ చిత్వా శిరాంసి ఏకశిరేణ వీర లంకాం దదౌ యశ్చ విభీషణాయ తం రామచంద్రం శరణం ప్రపజ్యే. ఆ దశరథ మహారాజు పుత్రునిగా అవతరించి ఒక బాణము చేత రావణుని 10 తలలను ఖండించి ఆయన సోదరుడు రాక్షసుడైనటువంటి విభీషణుని చక్రవర్తిగా చేసి లంకారాజ్యాన్ని అప్పగించినటువంటి తం రామభద్రం శరణం ప్రపద్యే. అటువంటి గొప్ప రామభద్రుడు అయినటువంటి నిన్ను త్రేతాయుగమూర్తిని ఈనాడు మేము ఆవిష్కరిస్తూ ఉన్నామయ్యా. నిరస్త దుఃఖౌఘమతీంద్రియం తం నిష్కారణం నిష్కలమప్రమేయం అణోరణీయాం సమనంతమంతః ఆత్మానుభావం శరణం ప్రపద్యే. దుఃఖములను పోగొట్టేటువంటి వాడివి,
ఈ యొక్క ఇంద్రియముల అవసరము లేకుండా తపస్సులు చేసేటువంటి వారికి కనిపించేటువంటి దివ్యమంగళ స్వరూపుడైన ఓ ఒంటిమిట్ట రఘురామ, నిన్ను ఆశ్రయిస్తున్నాం, తరిస్తున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.